సోషల్ మీడియాకి మనిషి జీవితానికి ఇప్పుడు విడదీయరాని అనుబంధం ఉంది. సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయిందంటంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి సందర్భంలో సోషల్ మీడియా పోకడలు కూడా చాలా వర్స్ట్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని వింత పోకడలు అన్నమాట. ఇవి మహిళలను ఉద్దేశించో పిల్లలను ఉద్దేశించో అసభ్యకరంగానో లేదా యాంటీ సోషల్గానో ఉన్నప్పుడు వినటానికి చూడటానికి చాలా బాధాకరంగా ఉంటుంది. అటువంటి ఒక బాధే బుల్లీ బాయ్ యాప్. ఈ మధ్య ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ యాప్ ద్వారా ఏం చేస్తున్నారో తెలుసా? ముస్లిం మహిళల పిక్చర్స్ సేకరించి ముఖ్యంగా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్లో ఏదైనా అకౌంట్స్లో ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో ఆ మహిళలు లేదా జర్నలిస్టులు ఇలా పర్టికులర్గా ముస్లిం మహిళలు వాళ్ళ ఫొటోస్ సేకరించి అవి కొంచెం మార్పిడి చేసి మరి ఈ బుల్లీ బాయ్ యాప్లో పెట్టి వాటిని అమ్మటం అంటే వేలం వేయటం వాటిని ప్రదర్శించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది కేవలం బుల్లీయింగ్కేనా ఇంకేదైనా సందర్భంలోనా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ బుల్లీ బాయ్ యాప్ అనేది గిట్ హబ్ ప్లాట్ఫామ్ ద్వారా నడుస్తుంది. ఇంతకుముందు ఇలాంటిదే సుల్లీ డీల్ యాప్ అని కూడా ఉంది. సో ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇంత బుల్లింగ్ అవసరమా ఒక మనుషుల మీద? అంటే ఒక సెక్షన్ మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఇదంతా చూస్తుంటేనే నిజంగా ప్రపంచం ఇంత దిగజారిపోయిందా, సోషల్ మీడియా ఇంత దారుణంగా వాడుతున్నారా అనిపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A కింద, తర్వాత మన ఐపీసీలో ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇతరత్ర చట్టాల పరిధిలోకి మొత్తం ఎఫ్ఐఆర్ వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ సెట్ వాళ్ళు, పోలీస్ ప్లస్ రకరకాల సైబర్ సెల్స్ వాళ్ళు అందరూ కలిసి టీమ్గా కోఆర్డినేట్ చేస్తూ ఈ కాంట్రవర్సీని మొత్తాన్ని ఛేదిస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా దీని మీద చాలా సీరియస్ అయింది. ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీని మీద హై లెవెల్ కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీలో నిజ నిర్ధారణ చేస్తామని చెప్తున్నారనమాట. సో మొత్తం ఈ బుల్లీ బాయ్ యాప్లో అబ్జెక్షనబుల్ ఫోటోగ్రాఫ్స్ పెట్టడం, దాన్ని ఆక్షన్లోకి తీసుకురావటం ఇవన్నీ చేస్తున్నారు. మీరు వినే ఉంటారు సోషల్ మీడియా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది. లాస్ట్ ఇయర్ బాయ్స్ లాకర్ రూమ్ అని చెప్పి ఇన్స్టా అకౌంట్స్లో కూడా ఇలానే జరిగింది. అసభ్యకరమైన ఫొటోసు ఫేస్బుక్లో కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇలా బుల్లీ బాయ్ యాప్ లాంటివి కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. భారతదేశంలో 2 years బ్యాక్ కొన్ని వేల పోర్న్ వెబ్సైట్లన్నీ బ్యాన్ చేశారు. స్టిల్ ఇలాంటివి నడుస్తూనే ఉన్నాయి ఇల్లీగల్గా. దాంతోపాటు కరోనా వచ్చిన తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో అందరూ ఆన్లైన్ మీద పడిపోయారు. మనిషి జీవితం ఆపేసి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలోకి వెళ్ళటం కొంతవరకు మంచిదే, కానీ దీన్ని ఏం చేస్తున్నారు? ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని కొంతమంది మహిళల పట్ల అసభ్యకరంగానో, కొంతమంది వ్యక్తుల పట్ల ఇల్లీగల్ పోస్ట్లో లేదా సోషల్ మీడియా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయటమో ఇట్లాంటివన్నీ అనమాట. ఇవన్నీ చూస్తే సొసైటీలో పాత రోజులకి వెళ్తేనే బాగుంటుందేమో అసలు ఇలాంటి ఏమీ లేకుండా అని. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు గూగుల్లో కానీ దేనిలో అయినా రైట్ టు బీ ఫర్గాటెన్ అంటే మన గురించి ఏదో ఎక్కడో ఏదో ఎవరో రాసేస్తారు. ఆ రాసింది ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చదవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ రైటర్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫోటో పెట్టచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఒక కంటెంట్ రాయొచ్చు. దానికి ఎంతవరకు ట్రూత్ ఉందో లేదో ఎవరికి అర్థం కాదనమాట. సో దీన్ని ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకు ఆన్లైన్లో లేదా సోషల్ మీడియాలో లేకపోతే గూగుల్ సెర్చ్ ఇంజన్స్లో వీటిలో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఆ నిజం ఒక అబద్ధమైన ఆ వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి, ఎందుకంటే పర్సనల్గా మనం ఏదైనా జరిగినప్పుడు లేదా ఒక చిన్న మ్యాగజైన్లో పబ్లిష్ అయినప్పుడు అంతవరకు అక్కడ ఆగిపోద్ది. ఆన్లైన్లో మన సమాచారం ఎంత దూరం వెళ్తుందో తెలీదు, మన ఫోటోగ్రాఫ్స్ ఎంత దూరం వెళ్తాయో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్క మహిళ కూడా, ఈవెన్ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఫొటోస్ వాళ్ళు ఫొటోస్ పోస్ట్ చేస్తున్నా అవి రేపు ఎవరు ఏ విధంగా వాడతారో అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఇవన్నీ ఈ బుల్లీ బాయ్ యాప్ కాంట్రవర్సీ ద్వారా మనం కొన్ని జాగ్రత్తలు నేర్చుకోవటం తప్పనిసరి.